ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. అంటే కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకి దేవుడు చూపిస్తాడు. దేవుని సంబంధంగా మనం మారాం, రక్షణానుభవంలోనికి మనం వచ్చాం, క్రీస్తుకు చెందిన వారంగా మనం అయ్యాం గనక పర్వతాలు ఎక్కిన ఆనందకరమైన అనుభవాలే కాదు, అగాధపు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకు ఉంటాయి అని ఆయన చెప్తున్నాడు, నేను కాదు. కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఆ లోయ పేరు గాఢాంధకారపు లోయట. బైబిల్లో కొన్ని రకాల లోయలు ఉన్నాయి. ఆకోరు లోయ, బాకా లోయ, గాఢాంధకారపు లోయ, ఆ పద్మాలు పుట్టే లోయ, లోయలలో పుట్టే పద్మము అంటాడు. ఇట్లా రకరకాల లోయలు ఉన్నాయి. అట్లాగా మనం కూడా కొండలెక్కిన అనుభవాలే కాదు, కొన్నిసార్లు లోయల్లోకి దిగిపోయిన అనుభవాల గుండా కూడా మనం ప్రయాణం చేస్తాం. తీసుకెళ్తాడు దేవుడే. నా లైఫ్లోనే మీకు కనపడతా ఉన్నాయి, ఎవరిదాకా అవసరంలా. నా జీవితంలోనే ప్రశంసలు, పొగడ్తలు, ఏమండి, వాటితో పాటు తిరస్కారాలు, తృణీకారాలు, దూషణలు. ఇది కొండ అయితే అది లోయ, అది లోయ అయితే తర్వాత కొండ. అన్నీ అన్నీ ఒక ఎత్తైన కొండ ఎక్కామంటే నెక్స్ట్ ఏముంటుంది అక్కడ? అది కొండకు అవతలేముంది? లోయే లేకపోతే అది కొండ కాదు. మనమే ఏమని పాడుతున్నాం? ఎక్కలేని కొండ, ఎత్తైన కొండ నన్ను ఎక్కించాయని అడుగుతున్నా. కొండ ఎక్కినాక నెక్స్ట్ ఏంటి? కాబట్టి ఈ లోకపు జీవన యానములో కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల అనుభవాలు కూడా ఉన్నాయి. సిరియా రాజు, సిరియా సైనికులు వాళ్ళు అనుకుంటారు ఇశ్రాయేలీయుల దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. కొండల్లో యుద్ధం చేస్తే వాళ్ళని కాపాడుతాడు కానీ లోయల్లో యుద్ధం చేస్తే కాపాడ్డని లోయల్లో వాళ్ళని కొడదామనుకుంటే ప్రవక్త ద్వారా మాట పంపిస్తాడు, రే నిద్రమోహళ్ళారా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా కొండలకే దేవుడు కాదు, లోయలకు కూడా దేవుడే. దేనికి దేవుడు? లోయలకు కూడా దేవుడు. దేవుడు కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో. ఈ లోకాన్ని విడిచినా లేకపోతే యేసయ్య రాకడలో ఎత్తబడిన తర్వాత అందరినీ చూసుకుంటే అందరూ కూడా కొండ ఎక్కిన అనుభవం, లోయ దిగిన అనుభవం, కొండ ఎక్కిన అనుభవం, లోయ దిగి అందరికి ఉంటుంది. ఏదో లోకానికి, సంఘానికి, ప్రపంచకానికి విరుద్ధంగా మనం ఏదో బతుకుతున్నామన్న ఫీలింగ్లోకి అస్సలు వెళ్ళొద్దు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, శోధనతో పాటు దాని నుండి తప్పించుకునే మార్గమును కూడా ఆయనే చూపును. అర్థమైందా? కాబట్టి అయ్యా, నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా నాకు ఈ పరిస్థితి ఏంది ప్రభువా, నిన్ను నమ్ముకొని నీకు ప్రార్థన చేస్తున్న తర్వాత కూడా నాకు ఈ బాధలేంది ప్రభువా అన్న ప్రశ్న నీకు వస్తే సమాధానం ఇది. అంటాడు, కుమారి అనుభవం కోసం బిడ్డ అంటాడు. కుమారుడా అనుభవం కోసం నాయన, ఆ నొప్పి కొంచెం భరించాలి, అది నీకు అనుభవ జ్ఞానం అవుతుంది. తరువాత ఇతరులకు చేయగలుగుతావు. రేపు నిత్యత్వంలో కూడా నా గురించిన అనుభవాలు ఇతరులతో పంచుకోగలుగుతావు. సంఘం ఇక్కడ ప్రజలకు బాసటగా ఉండటమే కాదు, రేపు దూతలకు కూడా దేవుని యొక్క నానావిధ జ్ఞానం సంఘమే చెప్పాలట. విచిత్రం ఏంటో, అందరికంటే అధోగతిలో ఉంది మనం, అందరికంటే తక్కువ మహిమలో ఉంది మనం. పరమగీతంలో చెప్పబడిన నల్లపిల్ల మనం. అంటే మనం నల్లపిల్ల అంటే అందరూ తెల్ల పిల్లలని అర్థం. స్తోత్రం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఫరో రథాశ్రములతో నేను నిన్ను పోలుస్తా అంటాడు. కేదారు వారి గుడారాలతో నిన్ను పోలుస్తా అంటాడు. అంత బ్లాకే. స్తోత్రం, హల్లెలూయా.
అయినా సరే ఈ నల్లపిల్ల రేపు ఆయన పక్కన కూర్చోబోతుంది. అయితే వాళ్ళకి ఈమెకున్న తేడా ఏంటంటే ఎండ తగిలిన అనుభవం ఏమికుంది, అది లేదు వాళ్ళకి. ప్రియుని యొక్క హృదయం ఈమెకు తెలిసినంతగా వాళ్ళకి తెలియదు. ప్రియుని గూర్చి ఈమె వివరించగలిగినంతగా ఇంకా ఎవ్వరు, లెక్కకు మించిన కన్యకలు గలరన్నాడంటే కోటాను కోట్ల మహిమ ప్రపంచాల్లో కోటాను కోట్ల వ్యక్తులు ఉన్నారు. కానీ వారెవ్వరికి తెలియనంతగా ఆయన హృదయము సంఘమునకు తెలుసు. అర్థమైందా? సంఘము కూడా ఆయన వర్ణించింది, సంఘాన్ని ఆయన వర్ణిస్తాడు. అందుకే చెప్తాడు అన్నమాట, సంఘము ద్వారా ఆయన నానావిధ జ్ఞానము పరలోకములో అధికారులకు ప్రధానులకు తెలియపరచాలని ఉద్దేశించాడంట. అసలు వాళ్ళ స్టేటస్ వేరు, అధికారులు ప్రధానులు. ప్రధాన దూతయగు మిఖాయేలు, సమాచార దూత గాబ్రియేలు, రఫాయేలు అని రకరకాల పేర్లు ఉన్నాయి, దూతల పేర్లు కొన్ని రాయబడ్ల బైబిల్లో. ఆ దూతలు, ప్రధాన దూత అంటే ఏ రేంజ్? మిఖాయేలు స్థాయి. కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దేవుని సంగతులు అన్నీ తెలియవట. దేవుని హృదయ వ్యక్తిత్వం, ఆయన ఎవరితో ఎలా మసలుకుంటాడో, ఎవరితో ఎలా వ్యవహరిస్తాడో, ఒక పాపి విషయంలో ఆయన స్పందన ఎలా ఉంటుందో పాపికే తెలుసు, కానీ పరిశుద్ధులకి ఏం తెలుసు? ఈ మాటతో అర్థమైంది అనుకుంటాం మీకు. దేవునికి స్తోత్రం. అవునా? తండ్రి ఎంత గొప్పోడో పెద్ద కుమారుడికి తెలియలే, గాలికి తిరిగి వచ్చినోడికి తెలిసింది. మళ్ళీ చెప్పేదా? అర్థం కాలేదా? నానెంత మంచోడో, నానెంత ప్రేమ కలిగినోడో, నానెంత ఊర్పు కలిగినోడో, నాన్న దగ్గరే ఉండి ఉన్నోడికి ఏం తెలుసు? నాన్నకు దూరమై బ్రతికి తిరిగి వచ్చి నాన్న దగ్గర దయా కనికరం క్షమ పొంది మళ్ళా పూర్వపు వైభవాన్ని పొందుకొని ఈ చెడిపోయి బతికిన, తప్పిపోయి తిరిగి వచ్చిన, ఆ చచ్చిపోయి బతికిన ఈ కొడుకు తెలుసు, కానీ పెద్ద కొడుకు ఏం తెలుసు? అందుకే ఈ చెడిపోయిన కొడుకేమో వచ్చి కాళ్ళు పట్టుకుంటే తండ్రి దగ్గర ఉన్నోడేమో కంప్లైంట్లు చేశాడు. అదే తేడా. ఇప్పుడు ఇద్దరిలో నాన్న ఎవరికి అర్థమయ్యాడు? గాలికి తిరిగి వచ్చినోడికి అర్థమయ్యాడా, లేకపోతే అక్కడే కూర్చున్నోడికి అర్థమయ్యాడా? పెద్దగా చెప్పండి. అలాగని మనం వెళ్ళొద్దాం అంటున్నానా? ఆల్రెడీ మనం అనుభవం ముందొచ్చాం, అది విషయం. ఇప్పుడు మనం స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరంలా, ఇప్పుడే స్పెషల్గా పేరు ఆల్రెడీ మనం. మరి ఒకప్పుడు ఊరేగి వచ్చిన వ్యవహారమే కదా. చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయన, నా చాలా మొరలా నాలకిల్చు జాలిగలనా నాయన, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన మీద పగబట్టడు, మన మీద ఏం పగబట్టలా. దేవునికి మన మీద ఏం కోపం లేదు. దేవుడు మనకు నాన్న కానీ తండ్రి కానీ శత్రువు కాదు. అలాంటి స్థితిలో ఉండి కూడా మనకి ఇలాంటి అనుభవం ఉంది. ఎందుకంటే అనుభవ పాఠం కోసం అన్నాను. ఒకటి అర్థమైంది కదా. రెండవది, ఒకటి అనుభవ పాఠం. రెండవది, కాపరి కింద యెహోవా నా కాపరి నేను ఆయన గొర్రెను, యెహోవా నా కాపరి నేను ఆయన గొర్రెనని పాట పాడటం కాదు, బతకాలి. కొన్ని మిడిమేలపు గొర్రెలు ఉంటాయి. గొర్రెలన్నీ ఒకే టైపు ఉండవండి. నడమంత్రపు గొర్రెలు, మిడిమేలపు గొర్రెలు ఉంటాయి. కాపరి ఏడుంటే ఏడో తిరుగుతుంటాయి. చూసి చూసి పోయి ఏం చేస్తాడు తెలుసా? ఆ చేతిలో కర్ర ఉంటుందిగా, నేను ఆడున్నా నువ్వు ఆడ తిరుగుతున్నాను పెట్టామని కొడతాడు పోయి. అప్పుడు వచ్చి లైన్లో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, యెహోవా నా కాపరి పాటలు పాడుకోవటం కాదు, నిజంగా ఆయన కాపరిత్వం కింద, ఆయన నడిపింపు కింద నేనున్నానా? సొంత నడిపింపుల్లోకి వెళ్ళానా? కొన్నిసార్లు
దేవుడు అనుభవాల కోసం అనుమతించి మనకు శ్రమ వస్తే కొన్నిసార్లు మన మిడిమేలపు చేష్టాల వల్ల వచ్చింది. అది దేవుడు ఒకటి చెబుతాడు, అంతటితో ఆగితే బాగుంటుంది. ఆగరే, అబ్బాయి ఎక్కువ పోవద్దు నాన్న, ఎక్కువ పోయి ఓవర్ యాక్షన్ చేసావంటే నడువులు తిరుగుతీరా, వద్దు, కంట్రోల్ అవ్వమ్మా, తగ్గించుకో, నువ్వు నా బిడ్డవి, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని చెబుతుంటాడు దేవుడు. ఒక దశలో స్వరం విన్న ఆయన మరో దశలోకి వచ్చేటప్పటికి స్వరం వినడు. మా అన్న ఒక ఆయన తెలుసు నాకు, చాలా మంచోడు పాపం, ఇప్పుడు కూడా మంచోడే, కొద్దిగా దారి తప్పిన పొజిషన్లో ఉన్నాడు, దారిలోకి వస్తాడు. ఏమీ లేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం, ఆయన కూడా మారు మనసు పొంది రక్షణ పొందాడు. ఎట్లా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాడు, ఏదో పావులబేట సంపాదించాడు, పైసలు వచ్చినాయి మంచిగానే. ప్రార్థన చేస్తా ఇక నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, అయ్యా దేవుడు నన్ను చాలా దీవిస్తున్నాడు, దేవుడు నాకు అన్ని రకాల పనులు ఇచ్చాడు, మంచిగా పైసలు వస్తాయి, అంతే సంతోషంగా పండగ చేసుకున్నట్టు మాట్లాడాడు. డబ్బులు ఎప్పుడైతే రావటం మొదలుపెట్టినాయో అవి రానంత వరకు ఆయన దేవునితో కనెక్టింగ్లో బాగానే ఉన్నాడు, దీనుడుగా ఉన్నాడు, అన్ని లెక్కలు బాగానే ఉన్నాయి. నలువైపుల నుంచి సంపాదన వచ్చింది, దేవుడు దారి చూపించాడు. ఒక దశలో శ్రమలో నలిగాడు, దేవుడిని పట్టుకున్నాడు, దేవుడు పిడికిలి విప్పాడు, అద్భుతం జరిగింది, నలువైపుల నుంచి కార్యం జరిగింది, సమృద్ధి వచ్చేసింది. సమృద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఈ మనిషి దారి మారాడు. ఏం చేస్తున్నాడు? ఇక కోడి పందాలు వేస్తున్నాడు. ఏనండి, కోడి పందాలు వేస్తున్నాడని నాకు తెలిసింది. నేను ఫోన్ చేశా, అప్పుడు ఫ్రీ ఉందిలే, అప్పుడు ఇంత ప్రెజర్ లేదు, కొంచెం అనుకూలంగా ప్రశాంతత ఉంది, చిన్న పరిచర్య. ఫోన్ చేశా, అన్న ఇట్లాగా తెలిసింది నాకు, అది మంచిది కాదన్నా, జోదం ఎప్పుడు మంచిది కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక స్థితిలో ఉంచాడు, నువ్వు మళ్ళా దేవుని నడిపింపును కోల్పోతున్నావు. పరిశుద్ధులకు అది తగదు, మనకు అది పనికిరాదు. కోడి పందాలు, కుక్క పందాలు మనం వేయకూడదు, మనకొద్దు అది. దానివల్ల సంపాదన ఏమో కానీ నష్టపోతావు, వద్దు, ఆ కళొద్దు మనకి. ఏ పందాలు వేయకుండానే దేవుడు నిన్ను దీవించాడు. నీకు తెలిసిన పనిలోనే దేవుడు నీకు ద్వారాలు తెరిచి అద్భుతాలు చేసి నలువైపు నుంచి సాయం వచ్చేటట్టు చేశాడు. తృప్తి లేకపోతే మళ్ళా ప్రార్థన చేయి, సవ్యమైన రీతిలోనే మళ్ళా 4 రూపాయలు వచ్చేటట్టు చేస్తాడు, నీకు తపన తీరకపోతే. అంతేగాని ఈ పని మాత్రం చేయొద్దన్న. అప్పుడు ఆయన నాకేం చెప్పాడో తెలుసా? మీకు మైండ్ పోయిద్ది. ఆయన నాకేం చెప్పాడో తెలుసా? అయ్యో, నేను దేవుణ్ణి అడగకుండా ఇట్లా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా, పోయేటప్పుడు తెల్లకోడిని తీసుకోమంటే తెల్లకోడిని తీసుకుంటున్నా, కోడి డ్యాగన్ తీసుకోమంటే కోడి డ్యాగన్ తీసుకుంటున్నా, కాకి డ్యాగన్ తీసుకోమంటే కాకి డ్యాగన్ తీసుకుంటున్నా. నా ఆయన ఏది చెబితే అది తీసుకొని పోతుంటే పందెం కొడుతుందే అన్నాడు. నాకు మైండ్ పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నాకు మైండ్ పోయింది. మరి ఇదేదో నాకు చెబితే నేను కూడా వేద్దునుగా. ఇక్కడే రాజుపాలెం దగ్గర వేసేవాళ్ళు, అప్పుడు నేను కూడా లోకంలో ఉన్నప్పుడు పోయి అప్పుడప్పుడు వేసేవాడిని శుభ్రంగా. నాకు చెప్పట్లా దేవుడు అంటున్నాడు. మరి ఆయనకేం కోడి డ్యాగ చెబుతున్నాడు, కాకి డ్యాగ చెబుతున్నాడు, నెవిలి చెబుతున్నాడు, తెల్లకోడి చెబుతున్నాడు. ఈ చెబుతుంటే మీలో మీకు గుర్తొస్తున్నాయి కదా గతంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను అన్నాను, ఏ దేవుడు చెబుతున్నాడు నీకన్నా? అదేందయ్యో, నేను ప్రార్థన చేసే చేసేదాన్ని. నువ్వు 100 ప్రార్థనలు చేయి, నా దేవుడు అది చెప్పడు. నిన్ను ట్రాక్ మార్చాడు, వేరేవాడు ఎంటర్ అయ్యాడు, జాగ్రత్త, దెబ్బతింటావు, మొత్తం కోల్పోతావు. ఆయన కాపరిత్వం కింద ఉన్నావు, ఆయన చెప్పినట్టు ఆయన కాపరిత్వం కింద గొర్రెలాగుండు. మళ్ళా నీ సొంత ఆలోచనలకు, సొంత దారులకు వెళ్ళవాకు, మొహం బయలుద్దన్నా అని చెప్పాను నేను. 1, 2, 3, 4 సార్లు హెచ్చరించాను. ఇక అంతకుముందు తరచుగా ఫోన్ చేశాడు, ఫోన్ చేయటం అనుకున్నాడు, చేసినప్పుడల్లా ఇదే క్లాస్ ఇస్తున్నాడని. ఒక సేవకుడిగా నేను మరి అతను దెబ్బతినకుండా చెప్పాలి.
చివరికి ఏమైందో తెలుసా? మొత్తం స్మాష్. మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో అదే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఒక సేవకుడు ఒక మాట చెప్పాడంటే కాస్త మిడిమేళం నడమంత్రం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి. వాక్యం నుంచి వచ్చినా, సేవకుడు నోటి నుంచి వచ్చినా ఏదన్నా ఒకటి మన లైఫ్కి సంబంధించి వార్నింగ్ వస్తే మనం దిద్దుకోవాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు. సేవకుడిని పిచ్చోడు అనుకోకూడదు. వాడు అమాయకంగా కనపడతాడు. నీ తాతలు 14 మందిని చదివి వాడు సేవకుడు అయ్యాడు. నిన్ను కాదు, నీ తాతలు, నీలాంటి తాతల్ని 14 మందిని చదివి వాడు దైవజనుడు అవుతాడు. నీకేం అమాయకంగా అమ్మ వందనాలు, అమ్మాయ వందనాలు అనుకుంటూ కనపడతాడు. వాడు తిక్కలోడే కావచ్చు, కానీ వానికి తోడై ఉండి వానిలో ఉండి కార్యం నేర్పుతున్నవాడు బలవంతుడు. వాని అనుభవాలు వేరు. దేవునితో నడుస్తూ ఆ నడిపింపులో ఆటుపోట్లు తెలుసుకుంటూ ఎన్నో విషయాలు గ్రహించుకుంటూ బిడ్డలకి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. తీసుకోవాలిగా. ఇంకొకళ్ళు ఉన్నారు, నేను ఒక పని చేయబోతున్నానని నా దగ్గరికి వచ్చి సలహా అడిగారు. నేనన్నాను, నీ మీద ఉన్న ఏర్పాటు వేరు, నువ్వు అవన్నీ వదిలేసి నువ్వు నేను చెప్పినట్టు రా అన్నాను. నేను చెప్పాను, ఈయన దగ్గరికి పోతే చాలా సన్నాసుల్లో కావాలని చెప్పినట్టు చెబుతుంటాడు, వేస్ట్ అని. ఇంకొక ఆయన దగ్గరికి పోయాడు, ఆయన సేవకుడే, ఆయన దగ్గరికి పోయాడు. ఆయన లక్కీ లాటరీ ఒక ఆఫర్ ఇచ్చాడు, నీకు గొప్ప కార్యం జరగబోతుంది, మామూలుగా ఉంటుందని. ఎగిరి గంతేసి అబ్బాయి ఈయన కదా దైవజనుడు అనుకున్నారు. చివరికి ఆయన చెప్పిన జరలో నేను చెప్పిన జరిగింది, మొహం బయలింది, ఇప్పుడు ఆమ్లెట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నేను గొప్పవాడిని అని చెప్పట్లా, పద్ధతి వాక్యానుసారంగా వెళ్ళాల్సిన క్రమం. వాక్యానుసారంగా ఇది దారి, ఇది పద్ధతి. చెప్పింది వాక్య పరిధిలో ఉందా లేదో చూసుకో. అవతల వాడు చెప్పాడు, నీకు ఇష్టమైంది చెప్పాడని నువ్వు ఓకే చేసుకున్నావు, కానీ వాక్య పరిధిలో చెప్పలా. నీ ఆనందం కోసం చెప్పాడు, నీకు సూపర్ అనిపించింది. కానీ నీకు నొప్పించినోడు వాక్య పరిధిలో చెప్పాడు, వాక్య ప్రకారం చెప్పాడు, నీకు నచ్చలా. కానీ చివరికి ఎవరు చెప్పింది జరిగింది? వాక్యమే నెరవేరిద్ది. వాక్యమే నెరవేరిద్ది. వాక్యమే నెరవేరిద్ది. వాక్యమే నెరవేరిద్ది. దీన్ని ఏమంటారంటే గొర్రె కానీ ఆయన కాపరే కానీ మిడిమేలపు గొర్రె అన్నమాట. మాట వినని గొర్రె. ఇప్పుడు చెప్తా. కాపరిత్వం కింద కాపరి నడిపింపులో ఉన్న గొర్రె ముళ్ళ కంపల్లో పడదో, తోడేలుగు చెక్కదో, సింహానికి చెక్కదో, ఎలుగుబంట్లకు చెక్కదో, దొంగలకు చెక్కదో. ఎందుకంటే కాపరికి అందుబాటులో ఉంటుంది, కాసుకుంటాడు, ఆయన చెప్పినట్టు తింటది కాబట్టి. ఈ మిడిమేలపు గొర్రెల సంగతి చెప్పనా? కాపరి చెప్పిన వెనక ఊరేగుతుంటాయి గొర్రెలు కొన్ని. ఈ గొర్రెలు తోడేళ్లకు చిక్కే అవకాశం ఉంది, అంటే మోసగాళ్లకు చిక్కే అవకాశం ఉంది. సింహాలకు చిక్కే అవకాశం ఉంది, అంటే చీల్చి వేసే వ్యక్తులకు చిక్కే అవకాశం ఉంది. దొంగలకు చిక్కే అవకాశం ఉందంటే ఖైమా చేసుకొని సట్లో పెడతాడే ఆడికి చిక్కే అవకాశం ఉంది. స్తోత్రం. ఇవన్నీ లేదనుకుంటే ముళ్ళ కంపల్లో అన్న పడే అవకాశం ఉంది. అది బయటికి బాగాలేదు, లోపల ఉండలేదు. ఇరక్కపోయి ఇట్టయ్యద్దు అనుకోలేదు అన్నయ్య, అసలు అల్లాడిపోతున్నాను అన్నయ్య, ఎవడు బొమ్మన్నాడమ్మా, ఎవడు ఇరుక్కోమన్నాడమ్మా, ఇట్టంటోడు అనుకోలేదు అన్నయ్య, అసలు అప్పుడైతే భూలోక స్వర్గం చూపించాడు అన్నయ్య, అంతే ఉంటుందని చెప్పాగమ్మా, నువ్వు చెప్తానే ఉండవులే అన్నయ్య, పాపం నీ తప్పే ఉంది. మళ్ళీ నాకు పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ నాకు పాపం మీద అలవద్దులు, కానీ ఇప్పుడు నీకు పాపం చుట్టుకుంది, ఎట్ట బయటపడతావు అనుకుంటాను నేను. నీకు కాపరి వాక్యం, నీకు కాపరి పరిశుద్ధాత్మ, నీకు కాపరి దైవజనుడు, నీకు కాపరి యేసయ్య. దేవుని కాపరిత్వం కింద ఆ దేవుని చేతికర్ర కింద నడుస్తా కాస్త నెమ్మది కలిగిన దినములో దారి తప్పాడు దావీదు. ఈ పాట పాడిన ఆయనే తప్పాడు. తప్పి అది ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించి మళ్ళీ వచ్చి చేరాడు. ఇక బొమ్మన్న పోడు, వద్దు
పో నాయనా పో, నీ ఇష్టం వచ్చిన, నాకు వద్దా నీకు దండం పెడతా, నువ్వు చెప్పు నేను వింటా. రెండోది ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది సమస్య అంటే, మొదటిది అనుభవ పాఠం కోసం వస్తే, రెండవది కాపరి చేతి కర్ర నుంచి దూరం అయినందుకు వచ్చిద్ది. నడిపింపు ఒకటి చెబితే ఇంకొక నడిపింపు కిందకి పోయినందుకు వచ్చిద్ది. చెప్పింది చేయకుండా చెప్పనివి చేస్తే వచ్చిద్ది. ఇప్పుడు ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేసుకుని సమస్యలు తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అబద్ధాలు ఆడకుండా చేయొత్తండి. నిజాయితీగా చెయ్యెత్తితే దేవుడు తీసేస్తాడు. ఇదిగో నిజాయితీగా చెయ్యెత్తితే దేవుడు తీసేస్తాడు. షో చేస్తే అంతే ఉంటాయి చెప్తున్నా. ఇట్లా చెప్పిన మాట వినకుండా వాక్యం ఎరిగి కూడా పిచ్చితనంగా వెళ్ళి ఆ మాట తిరస్కరించి తెచ్చుకున్న దరిద్రం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యేసు నామంలో మీ యథార్థతను బట్టి మీరు ఎదుర్కొన్నవన్నీ నా తండ్రి తొలగించునుగాక. ఆమేన్. అర్థమైందిగా? మరి ఇప్పుడు తక్షణం నువ్వు చేయాల్సింది ఏంది?